హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా ఇంట్లో మధ్యాహ్నం భోజనంలోకి రెడ్ కలర్ తోటకూర పప్పు అయితే రెడీ చేస్తున్నాను. నేనైతే గిన్నెలోనే పప్పు వండుతానండి. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. ఇలాగా గిన్నెలో వండి చూడండి నా స్టైల్లో. ఒక గ్లాస్ వరకు, చిన్న గ్లాస్ కందిపప్పు ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని కడిగేసి, నానిపోయిన తర్వాత హాఫ్ కుక్ చేసుకున్న తర్వాత తోటకూర రెడ్ కలర్దండి, గ్రీన్ కలర్ అయినా పర్వాలేదు, శుభ్రంగా కడిగేసి ఇలాగా తోటకూర అనేది కట్ చేసుకొని దాంట్లోకి చిన్న సైజు 3 టమాటాలు, మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం అంటే కొంచెం చింతపండు, కందిపప్పు సగం ఉడికిన తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలాగ బాగా మిక్స్ చేయాలండి గరిటెతో. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పప్పు, ఆకుకూర పప్పు, టమాటా పప్పు, బీరకాయ పప్పు, దోసకాయ పప్పు, ఏ పప్పు అయినా సరే ఇలాగా గిన్నెలో వండండి, చాలా బాగుంటుంది. ఇంకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, 2 చెంచాలు సాంబార్ కారం, 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఇదంతా వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అంటే ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టాలండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే అన్నీ కూడా మంచిగా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. వాటర్ అనేది పైకి వచ్చేస్తాయి. అప్పుడు ఆల్మోస్ట్ పప్పు రెడీ అయిపోయినట్లే. చూడండి, ఎంతో గుమగుమలాడే తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా కొంచెం టమాటాలు అయితే మ్యాష్ అవ్వలేదు. ఒకసారి ఉప్పు కారం చూసుకొని టేస్ట్ అనేది చాలకపోతే ఉప్పు, కారం, చింతపండు అన్నీ యాడ్ చేసుకొని మరొకసారి 5 మినిట్స్ మూత పెట్టుకొని తీసారంటే ఎంతో టేస్టీగా ఉండి పప్పు రెడీ అయిపోతుంది. పక్కన పెట్టేసుకొని పోపు దినుసులకి స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టి తాలింపు గింజలు, 2-3 చిన్నులపాయలు దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న ఎండుమిర్చి, ఇంగువ, కొత్తిమీర, కరివేపాకేనండి. అసలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఇంకా పప్పు దించిన తర్వాత అయితే మంచి స్మెల్ కోసం కొంచెం కొత్తిమీరకైతే ఇలా చల్లానండి, బాగుంటుంది. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, పోపు దినుసులు వేసాను. ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో ఒక చిన్న ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను, 2 ముక్కలుగా చేసి, కొంచెం కరివేపాకు, 3 చిన్నులపాయలు దంచుకొని ఇలా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు చిన్నులపాయ కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ఇంగు వేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఇలాగ ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఏ పప్పు అయినా సరే స్టవ్ మీద గిన్నెలో ఇలా వండుకోవడం వల్ల కొంచెం అన్నం తినేవాళ్ళు మరింత తింటారు. రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది పప్పు అనేది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.